వాడుగా నెహెమ్యా ఉంటున్న అనుభవం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడదు. ఇలాంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు, అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అనే మాట రాస్తున్నాడు. కనుక మరి వాస్తవంగా మనం చూస్తుంటే యెరూషలేము యొక్క పతన స్థితిని యెరూషలేము యొక్క మరి దుస్థితిని తను చూస్తూ వచ్చినప్పుడు, యెరూషలేములో ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు తను ఆ యొక్క ఆలోచనలన్నీ వింటూ వచ్చినప్పుడు, తనకి యెరూషలేములో మరి జరిగిన పరిణామం తను జ్ఞాపకం చేసుకొని అవన్నీ విన్నప్పుడు ఏమిటి వచ్చినాడు అనేది మనం చూస్తే మనందరికి కూడా బాగా పరిచయమైన మాటలే. అయితే ఏం విన్నాడు, ఏం చెప్పారు వారు అని అంటే 3వ వచనంలో రాయబడిన మాట, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు అరణోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి అనే మాట. కనుక ఏమి వింటున్నాడు నెహెమ్యా, ఏమన్నాడు అని అంటే యెరూషలేము యొక్క పరిస్థితిని చూశాడు. యెరూషలేము గురించి వారు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రాకారాలు కోల్చబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. అంటే యెరూషలేముకు ఉన్నటువంటి భద్రత, దేవుడు తను కోరుకున్న పట్టణం, తను మరి దావీదుని ఏ విధంగా కోరుకున్నాడు ఆ విధంగాను యెరూషలేము నేను కోరుకున్నాను అంటాడు. యెరూషలేమును కోరుకున్న పట్టణం. ఇప్పుడు దేవుడు కోరుకున్న పట్టణము, దేవుడే స్వయంగా వారిని మరి ఆ యెరూషలేము పట్టణాన్ని అన్ని జనులకు అప్పగించాడు. దేని కొరకు అప్పగించాడు, ఎందుకు ఇలాంటి దుస్థితి అక్కడికి వచ్చింది అనేది మనం చూస్తుంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధముగా వారు చేసిన కార్యములు అవి ఎంతో భయంకరంగా వారి ఉన్నటువంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. దాన్ని బట్టి యెరూషలేముకు ఉన్నటువంటి భద్రతను దేవుడు తొలగించాడు. యెరూషలేముకున్న భద్రతను తొలగించాడు. అంటే భద్రత అంటే ప్రాకారం. ఏ ఇంటికైనా ప్రారీ ఉందంటే ఆ ప్రారీ ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేసి భద్రపరిచేదిగా ఉంటుంది. ఆ విధంగా ఏ ఇంటికి ప్రారీ లేదు, దానికి భద్రత లేదు. ఆ విధంగా యెరూషలేముకు చుట్టూ ప్రహారీ కట్టబడింది. చాలా ఎత్తైన గోడలు కట్టబడి దాన్ని భద్రపరచడానికి మనం చూడగలుగుతున్నాం. అలాంటి మరి స్థితిలో ముందుగా దేవుడు ఏం చేశాడంటే యెరూషలేముకున్న భద్రతను తొలగించాడు. రెండవది మనం గమనిస్తూ వచ్చినప్పుడు గుమ్మాలు కూడా రాకపోకలను చూపిస్తూ ఉంటాయి, రాకపోకలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తుంటే గుమ్మాలు కూడా ఏం చేయబడ్డాయి, కాల్చబడి, అంటే రాకపోకలు ఆగిపోయినట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం, దేవుని ప్రజల యొక్క మరి పరిస్థితి ఎలా ఉంది అని అంటే యెరూషలేము యొక్క రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతాయి. మూడవది మనం చూస్తుంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, యెరూషలేములో ఉన్న ప్రజలు బహుశ్రమను నిందను మరి అనుభవిస్తున్నారు. యెరూషలేములో ఉన్న ప్రజలు ఎట్లున్నారు, దేవుని ఇంట్లో అక్కడ ఉన్నారు ప్రజలు అంటే వారు కూడా ఎలా ఉన్నారంటే వారు బహుశ్రమను అనుభవిస్తూ ఉన్నారనే సంగతిని, ఆడ బహుశ్రమను నిందను వారు భరిస్తున్నారు అనే సంగతి మనకు జ్ఞాపకం. ఈ విషయాలన్నీ కూడా నెహెమ్యాకు తనకు వినబడగా ఇప్పుడు నెహెమ్యా ఎక్కడున్నాడు, చాలా భద్రత కలిగిన స్థలంలో ఉన్నాడు. తన చుట్టూ మరి తను నివసిస్తున్న స్థలంలో తనకి ఎంతో భద్రత ఉంది. అది కూడా ఎక్కడున్నాడు అంటే రాజుగారికి పానం అందించేవాడుగా రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర ఉంటే ఎంత భద్రత ఉండదు. లోకంలో మనం చూస్తాం, ఒక అధికారి చుట్టూ ఎంత భద్రత, ఒక ప్రధాని ఉన్నాడు లేక ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, అతని చుట్టూ ఎంత మరి భద్రత కలిగించబడతా ఉంటుంది, వాళ్ళకి భద్రత కలిగించబడతా ఉంటుంది. అంత భద్రత ఇప్పుడు కలిగిన స్థలంలో నెహెమ్యా ఉన్నాడు. తనకి ఏ చింత లేదు, ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా
తన భద్రతల గురించి తను ఆలోచించలేదు. కానీ తనకున్న చింత ఏమిటి అధికంగా మనం చూస్తే, మరి యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు కోరుకొని తన నివాస స్థలముగా నియమించుకున్న యెరూషలేము యొక్క పట్టణం, ఆయన నివాస స్థల విషయంలో నెహెమ్యాకు చాలా చింత కలిగి ఉన్నాడు. ఆయన విచారమంతా దాని మీదే, ఆయన యొక్క ఆలోచన అంతా కూడా తనెంత భద్రత కలిగి ఉన్నా కూడా నెహెమ్యా తన ఆలోచనలు ఇట్లా ఉన్నాయి. దాన్ని బట్టి యెరూషలేము గురించి, యెరూషలేము నుంచి వచ్చినట్టు చెరపట్టబడిన వారులు మరి నెహెమ్యాకు సమీపస్తులైన వారు వచ్చి నెహెమ్యాతో మాట్లాడుతూ ఏ విషయాలన్నీ తెలియపరుస్తాయి. నెహెమ్యా, యెరూషలేము ఇలా ఉంది, యెరూషలేములో ఉన్న ప్రజలు ఇలా ఉన్నాం, ఈ విధంగా నిందించబడుతున్నాం, బహు శ్రమలు అనుభవిస్తున్నాం, మాకే భద్రత లేదు, యెరూషలేముకే రాకపోకలు ఆగిపోయినాయా, ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామనే సంగతిని వారు జ్ఞాపకం మరి నెహెమ్యాకు తెలియపరుస్తూ ఉంటే నెహెమ్యా దాన్ని తట్టుకోలేని పరిస్థితి కనబడతా, నెహెమ్యా దాన్ని తట్టుకోలేని, భరించలేని స్థితి తన జీవితంలో కనబడుతుంది. ఇది వాస్తవం. ఎవరు దేవుని ఇంటిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని ప్రజలను ప్రేమిస్తారో, దేవుని యొక్క ఇంటి క్షేమము కొరకు ఆలోచిస్తారో ఆ స్థలం అలా ఉందంటే, లేక వ్యక్తిగతంగా మనం చూస్తుంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో ఆ ప్రేమించిన వారికి ఇలాంటి పరిస్థితులు సంభవిస్తే ఏ వ్యక్తి కూడా తట్టుకోలేదు. అలాంటి మరి దుస్థితి అక్కడ కనబడుతుంది. ఆ విధంగా నెహెమ్యా దేన్ని ప్రేమిస్తున్నాడు, నెహెమ్యా ఎవరిని ప్రేమిస్తున్నాడు, నెహెమ్యా దేని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, అక్కడ గురించినట్టి సంగతులు ఇవన్నీ కూడా వారికి తెలియపరచబడినప్పుడు నెహెమ్యా చాలా వేదన చెందాడు. అందుకని అక్కడ అంటాడు, అతడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి యెరూషలేము గురించినట్టి ప్రార్థన, విజ్ఞాపన అతడు చేస్తూ వచ్చినాడు. ఏమని చెబుతున్నాడు ఈ ప్రార్థనలో అనేది మనం చూస్తుంటే, అతడు ఏడుస్తూ చెబుతున్నట్టు మాట 6వ వచనం దగ్గరికి వచ్చేపాటికి ఏమంటాడు అని అంటే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడు ఇశ్రాయేలీయులు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. కనుక మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభువుని బ్రతిమలాడుకుంటా ఉన్నాడు, ప్రభువుని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఒకసారి చూడు, ఒకసారి వినయ్యా, ఒకసారి చూడయ్యా, నీ ప్రజలని ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన అని మొరపెట్టుకుంటూ వచ్చినటువంటి అనుభవం మనం అంగీకరించమని కోరుకుంటూ మరి మనవి చేసుకుంటూ వచ్చిన అనుభవం మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఇంకొక మాట ఏమంటాడు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అంటాడు. నీకు విరోధముగా చేసిన ఇశ్రాయేలు యొక్క పాప విషయంలో నేను ఒప్పుకుంటున్నాను, నేను క్షమాపణ కోరుకుంటా ఉన్నా. అది నా దోషమని, నా తండ్రి దోషమని, నా ఇంటి వారి దోషమని నేను మొరపెట్టుకుంటూ వస్తున్నానయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యాని, వారిని క్షమించయ్యాని మొరపెట్టుకుంటూ వచ్చిన అనుభవం మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చూపడుతుంది. ఇదే ప్రార్థన దానియేలు చేసింది. ఇదే ప్రార్థన దానియేలు కూడా ఇశ్రాయేలు విడుదల శర ముగింపు కాలం వచ్చినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగినప్పుడు దానియేలు కూడా ఆ విధంగా తన పితరుల యొక్క పాపం, తన ఇంటి వారి యొక్క పాపం, తన దోషం, వారు పాపము చేయకపోయినా తమ పాప విషయంలో వారు క్షమాపణ కోరుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చిన అనుభవం మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక ఆ విధంగా నెహెమ్యా చేసిన విజ్ఞాపన ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతాను. అయితే ఏమని చెబుతున్నాడు అంటే 9వ వచనం 11వ వచనంలోకి వచ్చేవాటికి ఆయన అంటాడు కదా, నెహెమ్యా, యెహోవా చెవి యొగ్గి నీ దాసునైన నా మొర నీ నామమును భయభక్తులతో మాట్లాడుతున్నాను, భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి
ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు. కనుక ఎవరి గురించి ఇప్పుడు మాట్లాడుతూ క్షమాపణ కోరుకుంటూ వచ్చాడు. మరి ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు, ప్రభువుని అడుగుతూ వచ్చాడు. ఇప్పుడు రాజుగారి గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేశంలో తను ఉన్నాడో, ఏ రాజు దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ రాజు యొక్క హృదయం కరిగించబడాలి. తను మనం అంగీకరించాలి. దాని కొరకు నెహెమ్యా చేస్తున్న ప్రార్థన ఇక్కడ మనకు జ్ఞాపకం. వాస్తవమే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నిజముగా మరి మనకు పరలోకపు యజమానుడు పరలోకములో మనకున్నప్పుడు కూడా ఈ భూమి మీద కూడా ఉన్న అధికారులు ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న వారు కూడా వారి యొక్క ఆ ఆలోచనలు, వారి యొక్క కనికరం కొరకు రాదు. ఆ విధంగా నెహెమ్యా మొరపెడుతూ వచ్చిన అనుభవం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక రాజుతో మాట్లాడాయి అంటాడు. రాజుతో మాట్లాడమని అడుగుతున్నాడు. నీ దాసుని యొక్క ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. కనుక మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆ విధంగా నెహెమ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళకునిపోయి రాజు గురించి విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళకునిపోయి రాజుగారి దగ్గర విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. తన ప్రజలు దేవుని యొక్క ఇల్లు కట్టబడాలా, దేవుని సన్నిధి సకపరచబడాలి, గుమ్మాలు ప్రకారములు తిరిగి నిర్మించబడాలి, గుమ్మాలు బాగు చేయబడాలి. ప్రజలు యెరూషలేములో మరలా క్షేమం పొందాలి. దేవుని యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చబడాలి అంటే రాజు హృదయం కరగాలి. ఏ రాజు యొక్క ఆధిపత్యం అక్కడ నడుస్తూ ఉందో ఆ రాజు యొక్క హృదయం కరగబడాలి. దేవుని యొక్క ఆలోచనలు అంటే నెహెమ్యా హృదయ ఆలోచనలను దేని గురించి నెహెమ్యా ఆలోచిస్తున్నాడో ఆలోచన సఫలం కావాలి అంటే ఏం చేయాలా? రాజుగారి మాట వినాలి. రాజుగారు నెహెమ్యా చెప్పిన మాట వినాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు ఆ రాజు యొక్క మనసును ఎవరు మారవగలరు అంటే పరలోకపు యజమానుడు, పర సంబంధమైన రాజు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుడే తన హృదయాన్ని వారి వైపు తిప్పాల. నెహెమ్యా ఆలోచన సఫలం కావాలంటే దేవుడే రాజుతో మాట్లాడాలి. ఆ విధంగా నెహెమ్యా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఎస్తేరు గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో కూడా ఎప్పుడైతే తన ప్రజల క్షేమము కోరి రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆ మెడతి తన తండ్రితో నేను నశిస్తా, కానీ నేను వెళతా. అయితే ఒకటి చేసిన ఆయన, నీవు వెళ్ళి షూషాను కోటలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాను. నేను కూడా 3 దినాలు ఉపవాసం, నా సెలికెత్తులతో కలిసి నేను ఉపవాసం చేస్తా. ఉపవాసం దేవుని దగ్గర మొరపెట్టుకుంటా. కనుక దేవుని సన్నిధిలో ఎస్తేరు, అటు మొర్దెకై, యోధా ప్రజలు వారందరూ కలిసి ఏక మనస్సుతో ఏక హృదయముతో వారు కలిసి ప్రార్థన చేశారు. అక్కడ సమాజ మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాజు గృహంలో రాజు మహల్లో ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. అంటే వారు ఏమన్నాడు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, ఇద్దరు ఏకీభవించి నా తండ్రిని ఏం అడుగుతారో, నా తండ్రిని నా పేరట ఏది అడుగుతారో అది మీకు ఇవ్వబడుతుంది అని. కానీ వారు ఏం చేశారు? రాజు గృహంలో ఉండి ప్రార్థన చేశారు. వారు అక్కడ సమాజ మందిరంలో సమకూర్చబడి వారాయి. ప్రజలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించారు. ఒక వీడియోలో చూశాను. ఏంటంటే ఎస్తేరు గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ వీడియోలు చూశారు. ఆ వీడియోలో వాళ్ళు ఏం చూపించారు అక్కడ అంటే, అప్పుడు రాజుగారి దగ్గర సభ జరుగుతూ ఉంది. ఎస్తేరు ఆడికి వెళ్ళక ముందు రాజుగారి దగ్గర సభ జరుగుతూ ఉంది. అధిపతులు అందరూ వచ్చి కూర్చున్నారు.
వారందరూ కూర్చొని వారు రౌండ్ టేబుల్ వేసి వారు మాట్లాడుతూ ఉన్నారు, రాజుగారితో కలిసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ మాట్లాడే సభ జరుగుతూ ఉంది. ఎస్తేరు ఇటు నుంచి అక్కడికి వచ్చిన గుమ్మం దగ్గరికి వచ్చి ఎస్తేరు వస్తూ ఉంటే రాజుగారు వాళ్ళందరూ పంపించేశారు. మనం జీవ గ్రంథంలో మనం గమనిస్తూ వచ్చినట్టు ఆ మాట మనం చూస్తుంటే ఎలా ఉంది పరిస్థితి అంటే రాయబడిన మాటలు మనం చూస్తే ఆయన పిలవకుండా అక్కడికి వెళితే చంపివేయబడతారని రాయబడింది. కానీ దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏమిటి అనంటే ఎస్తేరు ఆ స్థలంలోనికి ప్రవేశించక మునిపే దేవుడు రాజు యొక్క హృదయాన్ని కదిలించాడు. ఆ సభలో కూర్చున్న అధ్యక్షులను ఆ సభ ప్రాంగణంలో అందరినీ అందరం పంపించేసినట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎస్తేరు అక్కడ ఆవరణలో ప్రవేశించింది. వెంటనే రాజుగారు తన దండాన్ని అలా చాపాడు. అంటే ఎస్తేరు ఆవరణలో ప్రవేశించగానే అక్కడ ఆ దండం కానీ చాపడం ఏ మాత్రం ఆలస్యమైనా ఎస్తేరు అక్కడ నరకబడుద్ది. కానీ ఎంత మాత్రం కూడా ఆలస్యం కాలేదు. కారణం ఏమిటి అంటే వారు దేవుని యొక్క సన్నిధి, వారు చేసిన ప్రార్థన, వారి యొక్క విజ్ఞాపన, వారి యొక్క కన్నీరు, వారు ఏక మనస్సుకులై వారు ఏకీభవించి చేసిన ఆ ప్రార్థన దానికి ప్రత్యుత్తరం ఏమిటి అంటే రాజు యొక్క హృదయం. దేని వాక్యంలో చెప్పబడిన రీతిగా రాజు హృదయము దేవుని చేతులు నీటి కాలువ లాంటిది అని. తను ఎటు మరలించాలంటే అటు ఆ నీళ్లను పారింపజేసేవాడుగా ఉంటాడు. ఆ విధంగానే దేవుడు రాజు యొక్క హృదయాన్ని ఎస్తేరు వైపు ఆయన పారించినట్టుగా మనం చూస్తాం. దాన్ని బట్టి ఆ దండమును తను అందుకుంది. దండమును ముద్దు పెట్టుకొని రాజు పక్కన కూర్చొని తన ప్రజలకు క్షేమం, తన ప్రజలకు రావాల్సిన ఉగ్రత, తన ప్రజల మీదకు రావాల్సిన కోపం, తన ప్రజలు చంపబడి జరగవలసిన పరిస్థితి అంతా కూడా తారుమారైపోయాయి. పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. కారణం ఏంటి? ఒక ప్రార్థన. దేవుని యొక్క సన్నిధిలో వారు ఉపవాసం ఉండి చేసిన విజ్ఞాపన దేవుడు అద్భుతమైన రీతిగా ఈ ఆలోచనలు ఆయన తారుమారై. అదే నెహెమ్యా రాజుగారి గురించి మనవి చేస్తున్నాడు. అయ్యా, నా హృదయంలో తలంపిది నీ ప్రకారాలు కట్టబడాలి, నీ గుమ్మాలు సమకూర్చబడాలి. యెరూషలేములో సమకూడిన చెత్త అంతా బయటికి వెళ్ళిపోవాలా. నీ ప్రజలు మరలా క్షేమాభివృద్ధి పొందాలి. మరలా తిరిగి పూర్వం వైపు నీ ఇంట్లో ఉండాలి. నేను చూడాలని ఆశపడుతున్నాను అయ్యా, ఇంట్లో చూడాలని ఆశపడుతున్నాను. అయితే నా హృదయంలో నా ఆలోచన సఫలం కావాలంటే నువ్వు రాజుగారితో మాట్లాడమని తను చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. తన అంతరంగములో ఉన్నటువంటి వ్యాధి తన ముఖ కవలికలు కనబడుతూ ఉంది. రాజుగారి దగ్గరికి పానదాయకుడిగా పానం తీసుకుని వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చిన వాటికి ఏమంటున్నాడు రాజుగారు? ఏమంటున్నాడంటే నెహెమ్యాను చూసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ వచ్చినప్పుడు ఏమని చెబుతున్నాడంటే చూడండి, రాజుగారు అంటాడు 2వ వచనంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజు అంటే. అప్పుడు రాజు ఏమి కావలసి నువ్వు ఇలా వచ్చి. కానీ మనం చూస్తుంటున్నప్పుడు రాజే స్వయంగా జోక్యం చేసుకుని అంటాడు, ఏం కావాలి నెహెమ్యా, ఏం చేయమంటావు చెప్పు అని రాజే
నెహెమ్యా ఏం మాట్లాడకుండా అడుగుతున్నాడు. కారణం ఏంటి? దేవునికి చెప్పవలసిందంతా నెహెమ్యా చెప్పేస్తే, దేవునికి చెప్పవలసిందో చెప్పేస్తాడు. తనకి ఏం కావాలో అన్నిటినీ దేవునితో చెప్పేశాడు. దేవునితో చెప్పాడు కనుక ఇప్పుడు దేవుడే స్వయంగా రాజుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రాజు నెహెమ్యాను అడుగుతున్నాడు, ఏం కావాలయ్యా, ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. ఎంత కనికరము కలిగిన చెప్పు మన దేవుడు. తన భక్తుల యొక్క కన్నిటిని చూసి ఓరవలేనివాడు. తన ప్రజలు కన్నీరు కారుస్తామంటే దాన్ని మరి దాటిపోలేనటువంటి వాడు. ఎంత కనికరం దేవుడు తన ఎడల కనపరిచి రాజుగా మనసును కలుగజేసి తన హృదయం వాచుని సఫలము చేయక అడుగుతూ ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. ఆ కింద భాగాలు మనం చదువుకుంటూ వస్తే ఆ మాట మనం గమనిస్తాం. దేవుని మాటలు మనం చూస్తుంటే ఆయన అంటాడు కదా, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుని సముఖమున నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులు పట్టణము తిరిగి కట్టబడినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. నెహెమ్యా తన హృదయంలో ఉన్నటువంటి వాచ్ తను ఒక రకంగా మనం చెప్పాలంటే సంతోషకరంగా, ఆనందకరంగా, సుఖ సంతోషములతో తన దినములు గడిచే దినాలవి. సంతోషముగా మరి గడిచే దినాలవి. ఇప్పుడు అక్కడ నుండి నెహెమ్యా ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఏమి లేని స్థలములు, అక్కడున్న జనాలకు సరిగా ఆహారం లేదు, సరిగా పంటలు లేవు, యెరూషలేము శిథిలమైపోయింది. అక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. సమృద్ధి అయిన స్థలమును విడిచి కష్టకరమైన స్థలంలోనికి వెళ్ళటానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటి అంటే దేవుని ఇంటిపై తనకున్న మక్కువ. ఈ లోకంలో వాస్తవికంగా ఇలాంటి పరిస్థితులే మనకు ఎదురవుతాయి కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే అదే కదా, దేవుడు మనల్ని ప్రేమించి తన ఒక మాట చెబితే సరిపోద్ది. ఏదైనా ఒక మాట సెలవిస్తే సరిపోద్ది. కానీ ఆ మాటతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. తన కుమారుణ్ణి ఈ లోకానికి శ్రమలు అనుభవించటానికి, నిందలు అనుభవించటానికి, అవమానం పొందటానికి, మనుషుల చేత దూషించబడి నిందింపబడి గాయపరచబడి ఆయన శ్రమలు అనుభవించటానికి తన కుమారుని పంపడానికి ఇష్టం. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. నిజంగా మనం చూస్తుంటే ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఉందా? ఆయన కూర్చున్న పనిని ఉన్నప్పటినే ఒక మాట అంటే చాలు కదా, ఈ భూమిని ఆకాశముని సర్వలోక సమస్తములు కలుగునుగాక అంటే అన్నీ మన కళ్ళెదుట వారు అన్నీ కూడా వచ్చేసినాయి. ఈ విధంగా చేసిన దేవుడు ఒక్క మాట అక్కడ ఉండి అంటే సరిపోయేది. కానీ అలా చెప్పలేదు. ఆయన అలా చెప్పడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి అంటే ఆయన మనలను తన మనకు ఇక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించడానికి, ఇదిగో చూడు, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నీకు క్షేమం కలుగు చేయటానికి, నీకు మేలు చేయటానికి ఈ అద్భుతమైన ఆలోచన తనకు పొందినటువంటి వాడై ఈ అద్భుతమైన ఆలోచనల చేత తన కుమారుని లోకాన్ని పంపడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏమైనా సుఖం అనిపించాడా? ఈ లోకంలో సుఖం అనిపించాడంటే సుఖం లేదు. ఆయన వచ్చిన కాడ నుండి ప్రారంభించినది మొదలుకొని తను అంటాడేవారు, వెతికేవారు, తను కొట్టేవారు, తిట్టేవారు, దూషించేవారు, నిందించేవారు, అవమానపరిచేవారు, ఎక్కడ ఏమి దొరుకుద్దని వెతికేవారు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ భరించుకుంటూ వచ్చి అదే నెహెమ్యా ఆలోచన ఏమిటి ఇప్పుడు అంటే వాస్తవికంగా సుఖ సంతోషాలతో తన దినాలు గడుస్తూ ఉన్నాయి.
ఎలాంటి భయం లేదు, భీతి లేదు. ఎట్లా ఉంటుంది ఈ పరిస్థితి? ఒక రకంగా మనం చెప్పాలంటే, మేము ఆర్మీలో ఉన్నప్పుడు చూసేవారు, ఒక ఆఫీసర్ దగ్గర, అంటే ఒక కమాండింగ్ ఆఫీసర్ దగ్గర ఇంటిలో సేవ చేసే సేవకుడిని చూస్తే కూడా తన కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళే ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్సే ఎంతో వేదన చెందాడు, భయపడేవాడు. ఆ సేవకుడు చెప్పిన మాట అంటే ఇంట్లో పని చేసే ఆ పని వ్యక్తిని చూస్తే తచ్చిమ పెద్ద ఆఫీసర్లు కూడా భయపడేవారు. అలాంటి భయం అటు పని చూస్తే అందరికి భయమే. ఏంటి కారణం? అతడు అధికారి దగ్గర ఉన్నాడు. ఏం చెబుతాడు మన గురించి, ఏం మాట్లాడతాడు మన గురించి, ఎలాంటి పరిస్థితులు మన మీదకి వస్తాయో తెలియవనేది పరిస్థితి వారు. అందుకని అతను చూస్తే అందరు భయపడి. ఇప్పుడు ఏమీ పరిస్థితి అదే. ఒక లెక్కలో చెప్పాలంటే 127 సంస్థానాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఏ రాజును చూసి భయపడతారు. అది ఆ రాజు దగ్గర నెహెమ్యా ఉన్నాడు. ఈ 127 సంవత్సరాలు ఉన్న ప్రజలు ఈ మాట విని చేయ అలాంటి సుఖ సంతోషాలతో దినాలు గడుపుకునే నెహెమ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్తానికి ఇష్టపడ్డాడంటే, శిథిలమైపోయిన స్థలములోనికి. పాడైపోయింది, పంటలు లేవు, ఉన్న జనులకు ఆహారం లేదు, ప్రకారాలు కూల్చబడి భద్రత లేదు. యెరూషలేముకు రాకపోకలు ఆగిపోయినాయి. అలాంటి స్థలంలోకి వెళ్ళి ఏం చేయగలుగుతాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది నెహెమ్యా కంటే? కష్టమే, బాధే, శ్రమలే, నిందలే, అవమానాలే. ఆ తర్వాత మనం చూస్తే అలాంటి పరిస్థితులు తనకు ఎదురైనాయి. అయితే దేవుడు తన పక్షంగా నిలబడ్డాడు. నెహెమ్యా పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షంగా తన తండ్రి అయిన దేవుడు నిలబడి అన్ని శ్రమలు అనుభవించుతూ తన ఇల్లు కట్టడానికి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అన్ని నిందలు పొంది, అన్ని అవమానాలు పొంది, సిలువను భరించి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడుదిన మృత్యును జయించి తిరిగి లేచి తన ఇల్లు తిరిగి కట్టబడింది. పాడైపోయిన ఈ లోకం, పతనమైపోయిన ఈ లోకం, నీచంగా తయారైన లోకం, మరణానికి పాతులైన లోకం తిరిగి సజీవంగా చేయబడింది. ఆ విధంగా తన ఇంటిని ప్రభు కట్టినట్లు నెహెమ్యా నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో, దూషణల మధ్యలో దేవుని ప్రజలే దూషించారు. అన్యులు దూషించారు. నిందించారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నెహెమ్యా ద్వారా తిరిగి తన ఇంటిని తన ప్రకారాలు కట్టాడు. ఆ ఇంటికి భద్రత కలిగించాడు. గుమ్మాలు తిరిగి కట్టబడ్డాయి. యెరూషలేముకు రాకపోకలు ప్రారంభమైనాయి. లోపలున్న ప్రజలు తిరిగి మరలా సంతోషాన్ని అనుభవించారు. తిరిగి సమకూర్చబడ్డారు. దేవుని యొక్క ఇంటికి పూర్వ వైభవం తిరిగి తీసుకురాబడి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి, దేవుడు తన ఉద్దేశములు మన మధ్యలో ఆ విధంగా నెరవేర్చి తన చిత్తము జరిగించటానికి ప్రభు సహాయపడినట్లు మనం ప్రార్థన చేద్దాం. హెబ్రోను కానీ, బెరాక కానీ, ఆ విధంగా మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు దేవుని చిత్తములో ఎదుగుతూ, దేవుని ఉద్దేశములను నెరవేర్చుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి.